హలో ఎవరీవన్. మీ అందరికీ తెలుసు డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది చాలా అంటే చాలా పాపులర్ అండ్ డిమాండింగ్ స్కిల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ కూడా. సో చాలా మంది డెవాప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకుంటున్నారు, వర్క్ చేస్తున్నారు. కానీ తెలియంది ఏంటి అంటే ఒక డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ ఎన్ని రకాల రోల్స్కి అప్లై చేసుకోవచ్చు అనేది చాలా మందికి అవేర్నెస్ లేదనమాట. నేను ఈ సిరీస్లో ఒక డెవాప్స్ ఇంజనీర్ కానీ క్లౌడ్ ఇంజనీరు ఆర్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీరు ఏ రకాల రోల్స్కి అప్లై చేసుకోవచ్చు, ఆ రోల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఏమేమి నేర్చుకోవాలి, దేనిపైన ఫోకస్ చేయాలి అనేది నేను చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. ఒక డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీరు ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్కి అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ క్లౌడ్ ఇంజనీర్కి అప్లై చేసుకోవచ్చు, క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవచ్చు, సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవచ్చు, అలానే లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్గా కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు, ఎలా మరి ఒక డెవాప్స్ ఇంజనీర్ ఇన్ని రోల్స్ ఎలా చేయగలడు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది చాలా వాస్ట్. ఒక పర్సనే అన్నిటిపైన వర్క్ చేయలేడు. మనకు గిట్ ఉంది, సిఐసిడి ఉంది, డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఉంది, టెరాఫార్మ్ ఉంది, క్లౌడ్ ఉంది, మానిటరింగ్ ఉంది, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్, యాన్సిబుల్, ఇలా చాలా అంటే చాలా టూల్స్ అండ్ టెక్నాలజీస్ డెవాప్స్ అండ్ క్లౌడ్ లో మనకు ఉన్నాయి. సో ఏ ఒక్క పర్సన్ కూడా వీటన్నిటిపైన ఎట్ ఏ టైం ఫోకస్ చేయలేరు. సో మనం ప్రాజెక్ట్స్ లో ఏం చేస్తుంటామంటే ఒక డెవాప్స్ అండ్ క్లౌడ్ టీమ్ అనుకున్నప్పుడు కొంతమంది జెన్కిన్స్ సిఐసిడి పైన ఫోకస్ చేస్తారు, కొంతమంది గిటాబ్ యాక్షన్స్ మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది డాకర్ అండ్ క్యూబర్నెటిస్ పైన ఫోకస్ చేస్తారు, కొంతమంది టెరాఫార్మ్ పైన ఫోకస్ చేస్తారు, కొంతమంది మానిటరింగ్ పైన ఫోకస్ చేస్తారు, కొంతమంది యాన్సిబుల్, కొంతమంది షెల్ అండ్ పైథాన్, ఇట్లా రకరకాలుగా ఒక టీంలో ఉండే పర్సన్స్ రకరకాల వాటిపైన ఫోకస్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ప్రైమరీ స్కిల్ అవుతుంది అనమాట. దాంతో పాటు సెకండరీ స్కిల్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో నేను ఇంటర్వ్యూలో మిమ్మల్ని దేనిపైన అయినా క్వశ్చన్స్ అడగొచ్చు, మిమ్మల్ని అన్నిటిపైన క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఏ టీంలో అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని ప్లేస్ చేయొచ్చు. మిమ్మల్ని జెన్కిన్స్, టెరాఫార్మ్, క్యూబర్నెటిస్ వీటన్నిటిపైన క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఎస్ఆర్ఈ టీంలో అయినా వాళ్ళు డిప్లాయ్ చేయొచ్చు, ఆర్ ఎస్ఆర్ఈ పైన క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఈకేఎస్ టీంలో అయినా కూడా వాళ్ళు వర్క్ చేయమని చెప్పొచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. సో డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఒక వాస్ట్, ఒక అంబ్రిల్లా లాగా. సో దాని కింద ఇవన్నీ ఉంటాయి. సో ఇంటర్వ్యూలో దేనిపైన మిమ్మల్ని అడుగుతారు అనే క్లారిటీ మనకు ఉండదు కాబట్టి నేను చెప్పే కోర్సులో ఏంటి అంటే వీటన్నిటిపైన నేను డిస్కస్ చేస్తూ ప్రాజెక్ట్తో మనం నేర్చుకుంటూ వాటిని కాన్ఫిగర్ చేసుకుంటూ ప్రాక్టికల్గా నేర్చుకుంటూ వస్తాం. సో మన స్టూడెంట్స్ వీటిలో ఏ రోల్ పైన క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్ చేయగలరు. సో ఈ వీడియోలో మనం ఎస్ఆర్ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాటిపైన ఫుల్గా ఫోకస్ చేద్దాం. సో నేను ఎస్ఆర్ఈ హిస్టరీ గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ ఎస్ఆర్ఈ అంటే ఏంటి? సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్. రిలయబిలిటీ అంటే నమ్మకం. సో ఈ పదంలోనే మనకు మీనింగ్ ఉంది. మన వెబ్సైట్ అనేది రిలయబుల్గా, నమ్మకంగా ఉండాలి. మన వెబ్సైట్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఎండ్ కస్టమర్స్, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయకూడదు. సో దీన్నే మనం సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోసం ఒక ప్రాజెక్ట్ని చేసి ఇచ్చామంటే ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క వెబ్సైట్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ సైట్ రిలయబిలిటీ. సో ఎస్ఆర్ఈ హిస్టరీ అనేది నేను మీకు చెప్పాలి. నాకు బాగా గుర్తు, నేను 2012లో టీసీఎస్లో జాయిన్ అయినప్పుడు ఒక మానిటరింగ్ టీమ్ అనేది సపరేట్గా ఉండేదన్నమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ముందు ఒక ఎల్ఈడి, ఎల్సిడి స్క్రీన్స్ ఉండేవి. అక్కడ ఏదైనా సిస్టంలో ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని ఫ్లాగ్స్ అనేవి వచ్చాయి అనమాట. రెడ్ కలర్ లాగా కొన్ని సింబల్స్ లాగా వచ్చేవి. మనకు ఎయిర్పోర్ట్లో కనిపిస్తుంటాయి కదా స్క్రీన్స్, అట్లా. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏది డౌన్ అయిందో చూసుకొని ఒక ఇన్సిడెంట్ రైజ్ చేసి అది మళ్ళీ అప్ అయ్యేంత వరకు దాన్ని ట్రాక్ చేసి అప్ అయిన తర్వాత రూట్ కాజ్ అనాలిసిస్ చేసేవాళ్ళు. అంటే ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది, ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏం లెసన్స్ నేర్చుకున్నాం మనం అనే దానిపైన ఒక ఆర్సీఏ, రూట్ కాజ్ అనాలిసిస్ డాక్యుమెంట్ చేసి క్లయింట్స్కి సబ్మిట్ చేసేవాళ్ళు. ఇవి అప్పుడు టీం యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆటోమేషన్ కాబట్టి అప్పుడున్న మానిటరింగ్ టీమ్కి మనం ఆటోమేషన్ యాడ్ చేస్తే నౌ దట్ విల్ బికమ్ సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్. ఓకే, ఎస్ఆర్ఈ అనేది కొత్తదేం కాదు. ఈ పదం ఒక్కటి కొత్తగా వస్తుంది తప్ప ఫ్యాన్సీగా. బట్ ఈ టీం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ అప్పుడు మాన్యువల్గా వాళ్ళు చేసే వాటికి మనం ఆటోమేషన్ మిక్స్ చేస్తే దట్ ఈస్ బికమింగ్ ఎస్ఆర్ఈ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎస్ఆర్ఈ గురించి డిస్కస్ చేస్తే మనం 4 గోల్డెన్ సిగ్నల్స్ ఆఫ్ మానిటరింగ్ అనేది ఉంది. అదేంటి అంటే లెట్స్ అంటారు, LETS. ఎల్ అంటే లేటెన్సీ,
మన వెబ్సైట్ యొక్క లేటెన్సీ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. అంటే చాలా స్పీడ్గా రెస్పాండ్ అవ్వాలి మన వెబ్సైట్ మన ఎండ్ కస్టమర్స్కి. ఈ ఎర్రర్స్ అనేది రాకూడదు. మనం లాగ్స్ అనేది చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఎర్రర్ అనేది లాగ్ అయింది అంటే మనం దాన్ని వెంటనే అడ్రస్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఎందుకు మనం వెంటనే అడ్రస్ చేయాలి అంటే, ఒకసారి ఊహించండి మీరు, మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది సరిగా వర్క్ అవ్వట్లేదు అని ఎవరైనా కస్టమర్ రిపోర్ట్ చేస్తే చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్కి మనం రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ముందుగా రాబోయే ప్రాబ్లమ్స్ని మనం యాంటిసిపేట్ చేసి ప్రాబ్లం అనేది రాక ముందే మనం దాన్ని క్లియర్ చేయగలం. సో అది ఎస్ఆర్ఐ టీమ్ యొక్క స్పెషాలిటీ. సో ఎలా చేస్తాం, కంటిన్యూస్గా లాగ్స్ని మానిటర్ చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఎర్రర్ అనేది వస్తుందో, ఫాస్ట్గా ఎర్రర్స్ అనేది లాగ్ అవుతున్నాయో మనం వెంటనే అలర్ట్ రైజ్ చేసి ఎందుకు లాగ్ అవుతుందో ఏంటో చూసుకొని ఎండ్ కస్టమర్ దాన్ని రిపోర్ట్ చేయకంటే ముందే మనం దాన్ని క్లియర్ చేసేస్తే దట్ విల్ బికమ్ వెరీ గుడ్. అప్పుడు మన క్లయింట్ యొక్క బిజినెస్ అనేది బాగుంటుంది. సో ఎండ్ కస్టమర్ రిపోర్ట్ చేసేంత వరకు మనం సిచ్యువేషన్ తీసుకురాకూడదు. అది ఎస్ఆర్ఐ టీమ్ యొక్క మెయిన్ గోల్. ఇంకొకటి టీ అంటే ట్రాఫిక్ అండ్ ట్రేసెస్. అంటే ఎంత ట్రాఫిక్ వస్తుంది మన వెబ్సైట్కి, లాస్ట్ మినిట్లో ఎంత వచ్చింది, లాస్ట్ అవర్లో ఎంత వచ్చింది, లాస్ట్ 24 అవర్స్లో ఎంత వచ్చింది, లాస్ట్ వీక్లో ఎంత వచ్చింది, లాస్ట్ మంత్లో ఎంత వచ్చింది, కస్టమర్ యొక్క ట్రాఫిక్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ టైంలో మన కస్టమర్స్ ఎక్కువగా మన వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నారు, ఇదంతా మనం చెక్ చేసుకోగలగాలి. అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ ఏమైనా వస్తుందా, మన సిస్టమ్ ఎవరైనా కంటిన్యూస్గా హిట్ చేస్తున్నారా ఇంటర్నేషనల్గా డౌన్ చేయడానికి, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ట్రేసెస్ అంటే ఏంటి అంటే, మన అప్లికేషన్లోకి వచ్చిన రిక్వెస్ట్, మన సిస్టంలోకి వచ్చిన రిక్వెస్ట్ ఎలా ట్రావెల్ అయింది, రెస్పాన్స్ వెళ్ళేలోపు ఏ స్టేజెస్లో ఎంతెంత టైం పట్టింది, లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఫ్రంట్ ఎండ్కి ఎంత టైం పట్టింది, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎంత టైం పట్టింది, బ్యాక్ ఎండ్ నుంచి క్యాషేకి ఎంత టైం పట్టింది, బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్కి ఎంత టైం పట్టింది, ఎక్కడ మనం ఇంకా స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఇదంతా కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ టీ, ట్రాఫిక్ అండ్ ట్రేసెస్. ఇంకొకటి ఎస్ అంటే సాచురేషన్. అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాచురేషన్ లెవెల్కి ఎప్పుడు రాకూడదు అనమాట. అలాగాని మనం రిసోర్సెస్ని అండర్ యూటిలైజేషన్ అనేది చేయకూడదు. మనకి అలొకేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. ఓకే, యూటిలైజేషన్ అనేది 70-80% కంటే దాటకూడదు, అలా అని 10-20% కూడా ఉండకూడదు. ఒక 40-50% ఆ 60% అనేది డీసెంట్ యూటిలైజేషన్. ఒక సిచ్యువేషన్ తీసుకుందాం, 5 days బ్యాక్ 10% ఉంది మన హార్డ్ డిస్క్, 4 days బ్యాక్ 20, 3 days బ్యాక్ 30, ఇలా పెరుగుతూ ఉంది అనుకోండి. ఇక్కడ ఏదో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏదో ప్రాబ్లం ఉంది. సో 3 days బ్యాక్ 10% నుంచి ఇప్పుడు 50% దగ్గరకు వచ్చింది అంటే నెక్స్ట్ 3 daysలో 100% అయిపోతుంది. 100% అయిపోయిందంటే కస్టమర్ మన అప్లికేషన్ యాక్సెస్ చేయలేరు. సో ఇలా సాచురేషన్ లెవెల్స్ని కూడా మనం మానిటర్ చేయగలగాలి. సిపియూ సాచురేషన్ కానీ, మెమరీ సాచురేషన్ కానీ, హార్డ్ డిస్క్ సాచురేషన్ కానీ. సో ఇది కూడా మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఉంటుంది ఎస్ఆర్యు. సో ఇంత చేసినా కూడా ఏ సిస్టమ్ కూడా 100% పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది, డౌన్ అవుతుంది ఏదో ఒకటి. సో ఇలా డౌన్ అయినప్పుడు మనం ఎలా ఆ ఇన్సిడెంట్ని హ్యాండిల్ చేయాలి, ఇన్సిడెంట్ రెస్పాన్స్ కూడా ఎస్ఆర్యు యొక్క కీ స్కిల్ అనమాట. ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు దాన్ని కేటగరైజ్ చేయాలి. అది P0నా, ప్రియారిటీ 0, ప్రియారిటీ 1, ప్రియారిటీ 2, 3, 4 ఇలా. P0, P1 అనేది చాలా సివియర్ అనమాట, సివియర్ ఇష్యూస్. సో దానివల్ల మన ఎండ్ కస్టమర్స్ మన వెబ్సైట్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు, ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నారు, కస్టమర్ యొక్క బిజినెస్ చాలా సివియర్గా డౌన్ అయిపోతుంది. దీన్ని మనం 1/2 hour to 2 hours లోపల అడ్రస్ చేయగలగాలి. చేయలేకపోతే మన క్లయింట్ యొక్క బిజినెస్ డౌన్ అయిపోతుంది కాబట్టి మనమే అతనికి పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. అంత ఇంపార్టెంట్ అనమాట ఎస్ఆర్ఈగా మనం చేసే వర్క్. వెబ్సైట్ ఎప్పుడైనా డౌన్ అయింది అని క్లయింట్కి తెలిస్తే ఇమీడియట్గా వచ్చే కాల్ ఎస్ఆర్ఈకి ఉంటుంది. సో ఎస్ఆర్ఈ అనేది 24/7 మానిటరింగ్ ఉంటుంది. ఖచ్చితంగా షిఫ్ట్స్ అనేది ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇలా చేసుకుంటూ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు నెక్స్ట్ టైం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం లెసన్స్ నేర్చుకున్నాం అనేది నీట్గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి మన క్లయింట్కి సబ్మిట్ చేసి సైన్ ఆఫ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనం ఒక ఎస్ఆర్ఈ ఇంజనీర్గా మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇది ప్రైమరీ స్కిల్, ఒక 50% ఆఫ్ ద జాబ్. రిమైనింగ్ 50% ఏంటి అంటే స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్. ఇదంతా చేయాలి అంటే మనకు ఆటోమేషన్ థింకింగ్, ఆటోమేషన్ నాలెడ్జ్ ఉండాలి. దానికి షెల్ స్క్రిప్టింగ్ రావాల్సి వస్తుంది, Ansible రావాల్సి వస్తుంది, పైథాన్ రావాల్సి వస్తుంది, టెరాఫార్మ్ రావాల్సి వస్తుంది. మీకు ఓవరాల్గా అసలు మన సిస్టమ్ అంటే ఎల్టీ, సిఐసిడి ఐడియా ఉండాల్సి వస్తుంది, క్యూబర్నెటిస్ కూడా ఐడియా ఉండాల్సి వస్తుంది. క్యూబర్నెటిస్ని కూడా మనం మానిటరింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి
సో ఇలా 50% అనేది మానిటరింగ్ లాగా ఉంటూ మిగతా 50% అనేది ఆటోమేషన్ స్కిల్స్ లాగా మనకు ఉండాలి. గిట్ ఇవి కూడా వచ్చి ఉండాలి, ఎందుకంటే మన స్క్రిప్ట్స్ రాసి గిట్ లో ప్లేస్ చేస్తాం కాబట్టి. సో ఇలా ఎస్ఆర్ఐ టీమ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి రావాల్సినవి ఉంటాయి. సో ఫైనల్ గా మనం ఆబ్వియస్లీ టూల్స్ అండ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తాం కాబట్టి ఏ టూల్స్ రావాలి? ప్రొమీథియస్ అండ్ గ్రాఫానా రావాలి. ప్రొమీథియస్ లో మనం మెట్రిక్స్ ని కలెక్ట్ చేసి సర్వర్స్ నుంచి, గ్రాఫానాలో మనం డాష్ బోర్డ్స్ చూపిస్తూ అలర్ట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈమెయిల్స్ సెండ్ చేయడం, ఇవన్నీ మనం చేయాల్సి వస్తుంది ప్రొమీథియస్ అండ్ గ్రాఫానాలో. అలానే ఈఎల్కే ఎలాస్టిక్ లాగ్ స్టాష్ కిబానా లాగ్ మానిటరింగ్, ఇందాక నేను చెప్పినట్లు ఎర్రర్స్ ని మానిటర్ చేస్తూ ఉండడము, ట్రాఫిక్ ఎంత వస్తుందో మానిటరింగ్ చేస్తూ ఉండడము. ఓకే, సో ఇవన్నీ కూడా మనం లాగ్ స్టాష్ అండ్ కిబానా ఎలాస్టిక్ సర్చ్ యూస్ చేసి చేస్తాం. అలానే ఒకవేళ క్లౌడ్ లో సొల్యూషన్ కావాలి అనుకుంటే క్లౌడ్ వాచ్, ఆర్ ఎల్స్ ఇంకా మనకు న్యూ రెలిక్ యూస్ చేసి అప్లికేషన్ సర్వీస్ మానిటరింగ్ చేయొచ్చు. అంటే ఒక ఏపీఐ డౌన్ అయిందా లేదా, అప్ అవుతుందా లేదా, ఎంత టైం పడుతుంది, ఇదంతా మనం న్యూ రెలిక్ యూస్ చేసి కూడా చేయొచ్చు. సో మన కోర్స్ లో ఇవన్నీ మనం కవర్ చేస్తాం కాబట్టి మన స్టూడెంట్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఎస్ఆర్ఈ రోల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎప్పుడు కూడా పీక్స్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవసరం ఉండదు ఎస్ఆర్ఈలో, ఎందుకంటే మనం మన ఆఫీస్ లో ఉన్నంత సిస్టమ్ ని మనం రెప్లికేట్ చేసి నేర్చుకోలేం కాబట్టి ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ డీసెంట్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అనేది మోర్ దాన్ ఇనఫ్ ఇంటర్వ్యూస్ ని క్లియర్ చేయడానికి. ఓకే, మీకు మానిటరింగ్ నాలెడ్జ్ ఉండి, మానిటరింగ్ ఎందుకు దాని మీద అవేర్నెస్ ఉండి, ఇందాక నేను చెప్పినట్టు 4 గోల్డెన్ సిగ్నల్స్ ఐడియా ఉండి, ప్రొమీథియస్, గ్రాఫానా, ఈఎల్కే, న్యూ రెలిక్ వీటన్నిటి మీద ఐడియా ఉండి డీసెంట్ గా మీరు ఆన్సర్ చేస్తే అట్లీస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని చాలా ఈజీగా ఎస్ఆర్ఈలోకి మిమ్మల్ని ప్లేస్ చేస్తారు. ఆ టీంలోకి మీకు వెళ్ళిన తర్వాత ఫీల్డ్ లో మీరు నేర్చుకునేది చాలా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క ఎర్రర్, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, చాలా నాలెడ్జ్ ఇస్తుంది. ఓకే, సో ఇది ఓవరాల్ గా ఎస్ఆర్ఈ గురించి నేను చాలా డిస్కస్ చేశాను. ఎస్ఆర్ఈ హిస్టరీ ఏంటి, ఆటోమేషన్ ఏంటి, వాళ్ళు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, నేర్చుకోవాల్సిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక జాబ్ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.